వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ విభాతే పవన్ కుమార్. ఇప్పుడు నేను ఉమ్దానగర్ రైల్వే స్టేషన్లో ఉన్నా. సో ఉమ్దానగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ఎంఎంటీఎస్ ట్రైన్లో నేను ట్రావెల్ చేయబోతున్నాను. ట్రైన్ నంబర్ 47246 ఎంఎంటీఎస్ ట్రైన్ ఇది. సో ఓల్డ్ రేక్స్తో ఉంటుందా, న్యూ రేక్స్తో ఉంటుందా చూద్దాం, ఇప్పుడు వస్తుంది. సో ఇప్పుడు టైం 11:50 అవుతుంది. 12:15కి ఇక్కడ నుంచి డిపార్ట్ అయ్యి అక్కడికి 1:15కి చేరుస్తుంది ట్రైన్. దాని మధ్యలో మొత్తం 12 స్టాప్స్లలో స్టాపేజ్ ఉంటుంది, 10 సెకండ్స్ 30 సెకండ్స్కి. అండ్ ఈరోజు వర్షం పడుతుందా చూద్దాము. సో చాలా రోజుల నుంచి వర్షం అయితే పడట్లేదు కాబట్టి ఈరోజన్నా పడుతుందా చూద్దాం మనము. సో ఇది ఉమ్దానగర్ రైల్వే స్టేషన్ అండ్ మధ్యలో మొత్తం 12 స్టాప్స్ ఉంటాయి. అందులో నేను అన్నీ కవర్ చేస్తాను. బట్ మొత్తం లాంగ్ జర్నీ అంటే 2 పార్ట్స్లో నేను డివైడ్ చేస్తున్నా. 2 పార్ట్స్లో డివైడ్ చేయడం ఎలా అనిపిస్తుందో మీకు కామెంట్ చేసి నాకు చెప్పండి. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సో ఓన్లీ లైక్స్ అయితే అండ్ వ్యూస్ అయితే నాకు వస్తున్నాయి, కానీ సబ్స్క్రిప్షన్స్ రావట్లేదు. సో ఈరోజు అయితే थर्सडे 18 जुलाई 18 जुलाई है. आज थर्सडे का दिन है. एंड ये पीछे आप देख सकते हैं उम्दानगर रेलवे स्टेशन का बोर्ड. तो अभी ट्रेन आते ही मैं मिलता हूँ फिर. ఏదో ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది, కొంచెం ముందుకెళ్ళి ఆగుతుంది అన్నమాట. ఇది మన ట్రైన్ రావడానికి కొంచెం టైం ఉంది. ట్రైన్ 12:54కి వచ్చింది ఇక్కడికి. యాక్చువల్లీ 12:15కి ఇక్కడ నుంచి బయలుదేరాలి. చూడండి మరి. సో వర్షం కూడా స్టార్ట్ అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి వచ్చింది. ఇక్కడ స్టాల్ ఉంటే నేను చాయ్ కొనుక్కున్నా 10 రూపీస్. అండ్ టికెట్ కూడా 10 రూపీస్ ఇక్కడ నుంచి సికింద్రాబాద్. సో ఎక్కగానే ఇట్లుంటుంది ఇండియన్ రైల్వేస్. అండ్ ఇది పాత కోచెస్ అన్నమాట. ఫ్యాన్స్ నడుస్తుంటే ఇట్లా సింపుల్గా ఉంటుంది. బట్ దీన్ని నమ్ముకొని మనం జాబ్స్కి వెళ్ళడం అదంతా కొంచెం కష్టము. చూసారు కదా, మొత్తం 1 అవర్ డిలేగా ఇది రన్ అవుతుంది అనుకుంటా. ఇప్పుడు వర్షం అయితే స్టార్ట్ అయింది. సో నేను అనుకోలే వర్షం పడుతుందని. నేను కూడా లక్కీ, మీరు కూడా లక్కీ. ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి మొత్తం 50 మినిట్స్ డిలేగా బయలుదేరింది. సో 50 మినిట్స్ అంటే ఆలోచించండి, మొత్తం 1 అవర్ డిలేగా బయలుదేరితే. సో జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తారు ఏంటి? టాయిలెట్స్ ఉంటాయన్నమాట, పబ్లిక్ టాయిలెట్స్. ఓన్లీ డ్రిజ్లింగ్ అయితే పడుతుంది, మొత్తం వర్షం అయితే ఇంకా పడట్లేదు. అసలు జూలై కూడా అయిపోతుంది. సో డిపార్ట్ అయితే అయిపోయాము ఉమ్దానగర్ నుంచి. నెక్స్ట్ ఫస్ట్ స్టాప్ ఏమో బుద్ధివెల్. సో ఐ విల్ షో దట్ రైల్వే స్టేషన్. మెల్లగా క్లైమేట్ చేంజ్ అయ్యి మంచిగా వర్షం స్పీడ్ అందుకుంటుంది, మంచిగా చినుకులు పడుతున్నాయి. సో ఈ వీడియోలో అయితే మంచిగా వర్షాకాలం అన్నమాట మనకి. అటు సైడ్ చెరువు కూడా చూడండి. ట్రైన్ బ్లాక్ లైన్లోకి ఎంటర్ అయిపోతుంది ఇప్పుడు, బ్లాకేజ్ లైన్లోకి. అక్కడ చూడండి బ్లాక్ సెక్షన్. ఇక్కడ మొత్తం బిస్కెట్ స్మెల్స్ వస్తూ ఉంటుంది అనమాట. బుద్ధివెల్ స్టేషన్కి ముందు చాలా బిస్కెట్ కంపెనీస్ ఉంటాయి. వర్షం మళ్ళీ ఆగిపోయింది. షట్, నేను అనుకున్నా కొంచెం ముందుకు వెళ్ళే వరకు వర్షం ఆగుతుందని. నేచర్ ఎంత తొండి చేస్తుంది కదా. అటు సైడ్ ఆ ట్రైన్ మీద అవుతుంది. ఇక్కడ వచ్చి బుద్ధివెల్ ఉమ్దానగర్ నుంచి 6 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది బుద్ధివెల్. దిస్ ఈజ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1. దట్ ఈస్ ఓల్డ్ బిల్డింగ్. జస్ట్ వి సే దిస్ ఈస్ న్యూ టికెట్ కౌంటర్ బిల్డింగ్ అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని రాసిన బోర్డు న్యూ. ఆఫ్టర్ ఓన్లీ 10 seconds ట్రైన్ ఈస్ డిపార్టెడ్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1.
There is two platforms. This is platform number 1. This is Aramgar. From there city will be start. మొత్తం సిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచే ఆరంగర్, అది ఆరంగర్ అని అంటారు, కానీ రైల్వే స్టేషన్ శివరాంపల్లి వస్తుంది. శివరాంపల్లి స్టేషన్ అరైవ్. ట్రైన్ లేట్గా రన్ అవుతుంది కాబట్టి ఓన్లీ 5 సెకండ్స్ ఆగిన తర్వాత హార్న్ ఇచ్చేశాడు. సో శివరాంపల్లి నుంచి డిపార్చర్ ఇది. వర్షం అయితే ఆగిపోయింది. సో డిపార్చర్ ఫ్రమ్ శివరాంపల్లి. అరైవింగ్ ఫలక్నామా రైల్వే స్టేషన్. ఉమ్దానగర్ నుంచి 13 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది ఫలక్నామా. స్టేషన్ కోడ్ FM. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కిందకి వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్ ఇన్ దిస్ రూట్. వర్షం అసలు లేనట్టే ఉంది చూడండి ఇక్కడైతే. ఇక్కడ టెంపుల్ ఫేమస్ అయినప్పటి నుంచి చాలామంది వస్తున్నారు. అవర్ ట్రైన్ ఈస్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్ ఉంటుంది. అటు చాలా లక్ష సార్లు చేయించుంటారు. డిపార్చర్ ఇక్కడ 1 మినిట్ ఆగిన తర్వాత డిపార్ట్ అయిపోయింది. ఉమ్దానగర్ నుంచి 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది ఉప్పుగూడ. సో ఉప్పుగూడ చేరుకుంది ట్రైన్. ఆల్మోస్ట్ 1 అవర్ డిలేగానే నడుస్తుంది. టైం కవరింగ్ అయితే అసలు చేసుకోదు. అయిపోయింది కూడా 1. ఓన్లీ 5 సెకండ్స్ ఆగిన తర్వాత ఇక్కడ నుంచి బయలుదేరింది. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. టికెట్ కౌంటర్ అక్కడ ఉంటుంది. అండ్ దట్ ఈస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ లోకల్ రైల్వే స్టేషన్ ఇన్ హైదరాబాద్. డిపార్చర్ ఉప్పుగూడ. డిపార్చర్ యాకుత్పుర. డిపార్చర్ ఫ్రమ్ డబీర్పుర. సో అక్కడ టెంపుల్ ఉంటుంది బ్యూటిఫుల్. మొత్తం 18 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఉమ్దానగర్ నుంచి ఈ ట్రైన్ చేరుకుని మలక్పేట్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి చేరుకున్నాం మనం. అటు సైడ్ బేగంపేట ఉన్నట్టు ఇటు సైడ్ మలక్పేట ఉంటుంది అనమాట. సో ఇక్కడ 10 సెకండ్స్ ఆగిన తర్వాత మలక్పేట నుంచి బయలుదేరింది ట్రైన్. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది ఇటు సైడ్. దిస్ ఈజ్ ద హైదరాబాద్ మలక్పేట్ మెట్రో స్టేషన్ అండ్ హైదరాబాద్. ఉమ్దానగర్ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది కాచిగూడ. స్టేషన్ కోడ్ KCG. సౌత్ సెంట్రల్ రైల్వే ఆపరేట్ చేసింది ఈ స్టేషన్ని. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీదకి మన ట్రైన్ వచ్చిందనమాట. వర్షం అస్సలు పడట్లేదు. జస్ట్ బుద్ధివెల్ వరకు బాగానే ఉంది క్లైమేట్. దాని తర్వాత యాజ్ ఇట్ ఈస్ బేకార్ క్లైమేట్ మళ్ళా. This is the largest railway station in Hyderabad, one of the largest railway stations. Bye bye కాచిగూడ. ఎండ కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు, ఇంకా దరిద్రంగా. డిపార్చర్ ఫ్రమ్ విద్యానగర్కి వచ్చి డిపార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ జామియా ఉస్మానియా రైల్వే స్టేషన్. దిస్ ఈజ్ ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషన్. ఫుల్ ఎండ వచ్చేసింది, చూస్తున్నారు వీడియోలో.
వర్షం పోతే పోయింది, ఎండ కూడా వచ్చింది మళ్ళీ. సో డిపార్చర్ ఫ్రమ్ ఆర్ట్స్ కాలేజ్. ఇక్కడ మంచి ఊటని ఉంటుంది. సీతాఫల్ మండి ముందు ఉమ్దానగర్ నుంచి 25 కిలోమీటర్ల డిస్టెన్స్ కంప్లీట్ చేసి ఈ ట్రైన్ చేరుకుంది సీతాఫల్ మండి. సికింద్రాబాద్కి ముందు ఇదే స్టేషన్, లాస్ట్ స్టేషన్. టెన్ సెకండ్స్ తర్వాత సీతాఫల్ మండి నుంచి ట్రైన్ డిపార్ట్ అయిపోయింది. నెక్స్ట్ సికింద్రాబాద్ జంక్షన్కి ఆగుతుంది ట్రైన్ ఇప్పుడు. లేకపోతే లోపల సిగ్నల్ పడ్డదంటే మధ్యలో ఆపాల్సి వస్తుంది వేరే ట్రైన్స్ వల్ల. ఇది కొంచెం బెంగళూరు లాగా అనిపిస్తుంటుంది ట్రైన్ నుంచి. గాలికి చెట్లు చూడండి, ఇక్కడ రెడ్ సిగ్నల్ పడితే ఆపేసిండు. దట్ లైన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ మెడ్చల్ అండ్ దట్ సైడ్, అండ్ దట్ ఈస్ అవర్ హైదరాబాద్ మెట్రో. సికింద్రాబాద్ వచ్చేవరకు స్విచ్ ఆఫ్ అయ్యేలాగా ఉంది. ఆల్రెడీ 5% అయిపోయింది ఛార్జింగ్. సో ఇక్కడ సిగ్నల్లో ఆపేసే పెట్టిండు. స్టేషన్ చూపించకపోయినా చూపించినా మీరు మాత్రం నాకు సపోర్ట్ ఉండాలి. We have arrived Secunderabad station with 1 hour delay. సో 1 hour డిలేగా చేరుకున్నాం మనము సికింద్రాబాద్ స్టేషన్కి. సో నేను ఛార్జింగ్ అయితే డెడ్ అయిపోయింది, మళ్ళా రిన్యూ చేసిన. సో అసలు ఈ వీడియో వస్తుందో లేదో అనుకున్నా ఇక్కడి వరకు కూడా. Thanks for watching and supporting me. Thanks to all for supporting and encouraging me to do some types of videos. Thank you.